టీడీపీ హయాంలోనే కోనసీమ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి సంక్షేమం కూటమి ఏడాది పాలనలో చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. కోనసీమలో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను వంచన చేసి విధ్వంసం వినాశనం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లారన్నారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసి రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నింటినీ వైసీపీ నాయకులు లూటీ చేశారని దుయ్యబట్టారు. జగన్ సాగించిన విధ్వంసకర పాలన ఫలితంగానే రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారన్నారు. అయినా జగన్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు రాలేదని మంత్రి స్వామి ఎద్దేవా చేశారు.